బీసీ కులగణన చేపట్టి పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు బీసీ న్యాయయాత్ర చేశారు ఆర్ కృష్ణయ్య. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావుతో పాటు బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పారిశ్రామిక రంగంలో కాంట్రాక్టు వ్యాపార రంగాల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం. 56% జనాభా ఉండి 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత మనం 1% ప్రాతినిధ్యం ఉంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం, ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వాణిజ్య రంగం, వ్యాపార రంగం, ఏ రంగం తీసుకున్నా బీసీలకు చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉంది. అంతేకాదు ప్రైవేట్ రంగం లోపల బీసీల యొక్క ప్రాతినిధ్యం ఎగ్జిక్యూటివ్ జాబ్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో బీసీల ప్రాతినిధ్యం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాతినిధ్యము 5%. లేబర్ రంగంలో బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం 99%. 100% అనుకో. అంటే లేబర్ల కాడని ఉన్నారు, పాలన దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరు అనేది మనకి వ్యవస్థ స్వభావాలు పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది. ఈ వ్యవస్థ స్వభావాన్ని మార్చడానికే ఈ పోరాటం. మార్చాలంటే మొదలు రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం రావాలంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రాజకీయ పదవులన్నింటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం వాటా రావాలి. అందుకే ఈ ప్రజల లోపల చైతన్యాన్ని, ప్రజల లోపల పోరాట తత్వాన్ని నేర్పడానికి, చైతన్యం రగిలించడానికి, వాస్తవాన్ని తెలియజెప్పడానికే ఈ పోరాటం.